నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే, ఫామ్ హౌస్లో మానవ మృగాలు మదపు టేనుగులను బంధించడానికి గోతులు తవ్వండి, అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే మిమ్మల్ని ఓయూలో ఉండనివారు. ప్రపంచంలో అత్యున్నత యూనివర్సిటీల్లో ఒకటిగా ఓయూను నిలుపుతాం. ఎవడో కట్టింది కూలింది, రూపాయలు 1,00,000 కోట్లు గంగలో పోయినాయి. విద్యార్థుల కోసం 1,000 కోట్లు ఖర్చు పెడితే పోయేదేముంది? అబద్ధాల సంఘాలు చెప్పే మాటలు నమ్మొద్దు. ఎవడో కట్టింది కూలింది పోయింది, 1,00,000 కోట్లు గంగల కలిసిపోయినాయి అంటే కాళేశ్వరం. మీకు 1,000 కోట్లు ఇస్తే తప్పేముంది, తక్కువైంది, మీకు ఎంత ఇచ్చినా తక్కువనే అని చెప్పిండు. మలిదశ ఉద్యమం మొదలైన కానుంచి ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి కూడా ఉస్మానియా గడ్డ మీద అడుగుపెట్టలే. తెలంగాణ వచ్చింది కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వల్లనే, వాళ్ళ ఐక్యత వల్లనే తెలంగాణ వచ్చింది. విద్యార్థులు సాధించిన తెలంగాణ అది. ఆ గడ్డ మీద ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అడుగుపెట్టలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి విద్యార్థులకు మీకు 1,000 కోట్లు ఇస్తే తప్పేముంది, మీకు ఎంత ఇచ్చినా తక్కువనే మీ పోరాటానికి. హాస్టల్ భవనాల ప్రారంభోత్సవంలో మాట్లాడిండు. మీకు ఎంత ఇచ్చినా తక్కువనే, తప్పేముంది అన్నట్టుగా విద్యార్థులు మీరు ఏం కావాలనో అడగండి, మీరు ఏది అడిగితే అది నేను ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిండు. అంత భరోసా ఇచ్చిండు. ఆ భరోసా ఇచ్చేసరికి విద్యార్థులు, అక్కడ ఉన్న ఉపాధ్యాయులు లేచి చొప్పట్లు కొడుతున్నారు. అంటే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అడుగుపెట్టలే. మలిదశ ఉద్యమం మొదలైన కానుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడికి పోయి మాట్లాడి మాటలతో పాటు హామీలు కూడా ఇచ్చిండు. అక్కడ ఏం కావాలి మీకు, ఎంత ఇచ్చినా తక్కువనే అని చెప్పేసి అనేసరికి ఇక వాళ్ళు లేచి చొప్పట్లు కొట్టారు. నెక్స్ట్ నేను మళ్ళీ వచ్చేసరికి ఏ ఒక్క పోలీసు కూడా ఇక్కడ ఉండొద్దు, డీజీపీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పేసిండు. నెక్స్ట్ నేను వచ్చేసరికి అందరికీ మీకు ఏమేం కావాలనో అన్నీ కోరుకోండి, అన్నీ ఇచ్చేస్తా, అడగండి నేను ఇస్తా అని అన్నాడు. ఎవరన్నా నిరసన తెలిపితే తెలపనియండి, వాళ్ళ ఉద్దేశం నిరసన తెలపాలి. ఇప్పుడు వాళ్ళకి ఏం బాధ ఉన్నదో వాళ్ళు కక్కాలి అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఇటువంటి ముఖ్యమంత్రి అసలు గతంలో ఎప్పుడన్నా చూసిర్రా ఎవరన్నా? ఇట్లా విద్యార్థుల దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలనో అడగండి, నేను చేసే బాధ్యత నాది అని చెప్పిండు క్లియర్గా. గతంలో ఉస్మానియా గడ్డ మీద అడుగు పెట్టాలంటే కేసీఆర్కు వణుకు పుట్టింది, కేటీఆర్కు వణుకు పుట్టింది, కేసీఆర్కు వణుకు పుట్టింది. ఆ ఉస్మానియా గడ్డ మీద కూడా అడుగు పెట్టలే. తెలంగాణ వచ్చినాక కనీసం విద్యార్థుల కష్టం ఇది, తెలంగాణ తెచ్చింది విద్యార్థులు అని చెప్పేసి ఎన్నడన్నా ఉస్మానియాలో ఒక సభ పెట్టి విద్యార్థులని మెచ్చుకున్న పాపన పోలే దరిద్రులు. వాళ్ళ కష్టమే కదా, వాళ్ళ త్యాగాల ఫలితమే ఇవాళ తెలంగాణ వచ్చింది. మీరు 1,00,000 కోట్లు సంపాదించుకున్నారంటే వాళ్ళ బలిదానాలు, వాళ్ళ త్యాగాల ఫలితమే ఇవాళ. వాళ్ళ ఒక్కరోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రాలే దరిద్రులు. ఎంతసేపటికి సావు నోట్లే తలకాయ పెట్టిండు, తెలంగాణ తెచ్చిండు. నువ్వు ఆ తెలంగాణ తెచ్చింది. విద్యార్థులు లేకుంటే నిన్ను దేకేటోడు ఓడు. నువ్వు పోయి దొంగ దీక్ష చేసి దీక్ష విరమణ చేస్తే విద్యార్థులు దొంగ దీక్ష చేసినని నీ బొమ్మ కలగబెట్టగానే మళ్ళీ తిన్నకాడికి తిని మళ్ళీ దీక్ష స్టార్ట్ చేసినావు. దొంగ దీక్ష స్టార్ట్ చేసినవాడు కేసీఆర్. విద్యార్థులు అస్సలు ఉద్యమం మొదలుపెట్టింది విద్యార్థులు. ఉస్మానియా నుంచి మొదలైంది, తెలంగాణ తెచ్చేదాకా పోరాటం చేశారు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎంత చేసినా కూడా తక్కువనే. అందుకనే ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ చెప్పిండు, మీకు ఎంత ఇచ్చినా తక్కువనే అని చెప్పేసి మాట్లాడిండు. అంటే వాస్తవాలను గ్రహించి మాట్లాడిండు ముఖ్యమంత్రి. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు ఉండొద్దు, పోలీసు వాళ్ళు. నిరసన తెలిపేటోళ్ళు ఉంటే తెలపని, నో ప్రాబ్లం, మనోళ్ళే కదా, వాళ్ళు నిరసన తెలిపితేనే కదా తెలిసేది వాళ్ళ బాధ ఏందో అని చెప్పేసి అట్లా కూడా చెప్తున్నాడు. నిరసన తెలపని, చూద్దాం వాళ్ళ కష్టం ఏందో వాళ్ళ బాధ ఏందో కూడా తెలుస్తుంది. అంటే ఈ రకంగా ఉండాలి. ఏ నాయకుడైనా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. మర్చిపోవద్దు, వాళ్ళ త్యాగాలను మర్చిపోవద్దు. గతంలో పాలించిన వాళ్ళు వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలను మరిచి అక్కడ అడుగు కూడా పెట్టలే. వాళ్ళని ఎక్కడ కూడా ఏ మీటింగ్లలో కూడా గుర్తు చేయలే.